రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకరు ఫుట్బాల్ ఆడదామని క్యాంపస్ లోకి వచ్చిండు. వచ్చి ఇంత పెద్ద ల్యాండ్ ఎందుకు యూనివర్సిటీ విద్యార్థులకు అని 400 ఎకరాలు కబ్జా చేద్దామని చూస్తున్నాడు. కానీ ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ. అంటే మీరేమో కబ్జా అంటున్నారు, డెవలప్ చేస్తానని రేవంత్ రెడ్డి అంటారు అన్న. అని ఎట్లాంటి రైట్స్ ఉన్నాయన్న ఆయన చేయడానికి? ఏం రైట్స్ ఉన్నాయి? ఇది ప్యూర్ యూనివర్సిటీ ల్యాండ్. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉంది, అప్పుడు ఇంత ల్యాండ్ ఎందుకు ఇచ్చింది? ఇది దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా పేరు పొందాలి కాబట్టి కొన్ని వందల సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ అలాట్ చేసింది. కానీ ఇప్పుడు వీళ్ళకి ఇంత ల్యాండ్ ఎందుకు, ఇన్ని వందల ఎకరాలు ఎందుకంటే దేశంలో ఇంకా కొన్ని యూనివర్సిటీలకు ఉత్తరాఖండ్ లో ఉన్న ఒక యూనివర్సిటీకి 12,000 ఎకరాలు అక్కడి స్టేట్ గవర్నమెంట్ కబ్జా చేస్తుంది ఏమన్నా. కాబట్టి నువ్వు విద్యార్థుల పక్షాన నుండి విద్యను ఎంకరేజ్ చేయకపోయి ఇదే విశ్వవిద్యాలయ ల్యాండ్లను ఆక్రమించుడు ఎక్కడిది? నువ్వు విద్యార్థుల జోళ్ళకి వచ్చినావు. నీ రాజకీయ సమాధి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ ముందే నీ రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని నేను హెచ్చరిస్తున్నాం. నిర్ణయం మాత్రం వెనక్కి తీసుకోకపోతే మేము ఎన్ని ఉద్యమాలైనా చేయడానికి వెనుకాడమని చెప్తున్నాం. అంటే సుప్రీంకోర్టే ఇది ప్రభుత్వపు అని తేల్చేసిందని ప్రభుత్వం చెప్తున్నారు. సుప్రీంకోర్టు మొన్నటి వరకు కేసు జరిగింది యూనివర్సిటీకి ఐజిఎం కంపెనీకి, కానీ ఐజిఎం కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. కాబట్టి ఆ కేసులో ఐజిఎం కంపెనీ ఓడిపోతే అది ఆటోమేటిక్ గా ల్యాండ్ యూనివర్సిటీకి చెందుద్ది. స్టేట్ గవర్నమెంట్ కి ఎట్లా చెందుద్ది? స్టేట్ మనకి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ మధ్యలో వచ్చి కబ్జా పెడదామని చూస్తున్నారు తప్ప ఈ స్టేట్ గవర్నమెంట్ కు ఎట్లాంటి అథారిటీ లేదు. మీకు విద్య మీద దీన్ని బట్టి చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు విద్యార్థులకు విద్యకు నువ్వు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో అర్థమవుతుంది. కానీ విద్యార్థులు దీన్ని రివెంజ్ తీర్చుకుంటారు. నువ్వు కనుక నిర్ణయం తీసుకోకపోతే చూడు నీ రాజకీయ సమాధి ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అవుతుందని అన్నా. రేవంత్ అన్న వచ్చిండు, వాళ్ళ స్టూడెంట్ వింగ్ ఇన్వైట్ చేసింది ఎన్ఎస్యు అన్న వచ్చి ఫుట్బాల్ ఆడన్నా. అన్న ఫుట్బాల్ ఆడుతూ ల్యాండ్ మీద కన్ను పడింది. అన్న వచ్చిండు, ల్యాండ్ దోచుకుపోయిండు. 50 పైగా అన్నమాట జేసీబీలను పంపించి డిఫారెస్టేషన్ చేస్తున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే అభివృద్ధి చేయడంలో భాగంగా తీసుకున్న ప్రభుత్వం భూమిని మంచిగా డెవలప్మెంట్ చేసి ఎక్కడ డెవలప్మెంట్ చేయాలనుకుంటే చాలా తెలంగాణలో చాలా ప్లేస్ ఉంది డెవలప్మెంట్ చేయడానికి, హైదరాబాద్ లో చాలా ప్లేస్ ఉంది డెవలప్మెంట్ చేయడానికి. నీ కన్ను కేవలం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా మీద పడిందా? అది స్టూడెంట్ భూమి, అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి మీద నీ కన్ను పడిందా? ఎవరిని ఉద్దేశించి కుట్టనక్కలు అంటున్నారు? డ్యువల్ రోల్ ప్లే చేస్తుంది రేవంత్ రెడ్డి. ఒక పక్క ఉగాదికి వెళ్ళి డిఫారెస్టేషన్ కాకుండా చూడాలి, మన చెట్టుల్ని కాపాడాలి, అవి కాపాడాలి అని పక్క డిఫారెస్టేషన్ ఉగాది రోజు చేసిండు. ఎందుకు చేసిండు? నీతులు మాట్లాడు కాదు రేవంత్ రెడ్డి, సవాల్ చేస్తున్నాం. నీకు గుట్టనేకలు అంటున్నావు కదా, గుట్టనేక ఎవరు కాదు, అబ్సల్యూట్లీ నువ్వే. డ్యువల్ రోల్ ప్లే చేసింది నువ్వే. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది పిల్లిరావు కేసులో రిటర్న్ చేయాల్సింది యూనివర్సిటీకి, దోచుకోవడం కాదు. నీకు డెవలప్మెంట్ చేయాలనుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, డెవలప్మెంట్ చేయి. కానీ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఉస్మానియా యూనివర్సిటీ భూములు, కాకతీయ యూనివర్సిటీ భూములు కాదు దోచుకోవడము. యూనివర్సిటీ భూములు దోచుకుంటే లక్షాధికారులు అవుతావనా? 1,00,000 కోట్లు వస్తాయనా? పోలీసులు చెప్తే మా కార్యకర్త ఒక రోహిత్ బండ్ని అందరినీ అరెస్ట్ చేసిండు. మా కార్యకర్త ఒక రోహిత్ బండ్ని వాళ్ళకి మొత్తం తోస్తే మొత్తం ఇక్కడ హెడ్ బ్లీడింగ్ అయింది. ఇప్పుడు కూడా ఇంకా రిలీజ్ కాల, రిమాండ్ లో ఉన్నారు. వాడిని ఇమీడియట్లీ వాళ్ళు రిలీజ్ చేయాలి. ప్రభుత్వం గారి నిర్ణయం వెనక్కి తీసుకోపోతే మేము ఇప్పుడే కాదు సెంట్రల్ గవర్నమెంట్ నుండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి అందరికీ లేఖ పెట్టినాము. ఇది కానీ ఇమీడియట్ గా డిసిషన్ తీసుకోపోతే మేము ఇంకా ఈ ప్రొటెస్ట్ ని ముందుకు సాగరిస్తాం. ఐ విల్ ట్రై చేస్తాం, ఎక్కడైతే అక్కడ స్ట్రైక్ చేస్తాం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
సవాల్ చేస్తుంది, ఎంటైర్ నేషన్ మొత్తం ప్రొటెస్ట్ చేస్తుంది. ఈ వైఖరిని తప్పుపరుస్తూ ఒక ప్రొటెస్ట్ అనేది ఎగ్జిబిషన్, పోస్టర్ ఎగ్జిబిషన్ కానీ ఏదైనా కానీ తగ్గేదే లేదు. నిరాహార దీక్ష కోసం కూడా తగ్గేదే లేదు మేము చెప్తున్నాము. ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఈ క్యాంపస్ ఇంద్రమ్మ రాజ్యం అంటాం కదా, ఎక్కడుంది ఇంద్రమ్మ రాజ్యం? ఇంద్రమ్మ డొనేట్ చేసిన 2300 ఎకరాలు నువ్వు దోచుకుంటున్నావు. నువ్వు 400 ఎకరాలు నీవైతే ఇంద్రమ్మ డొనేట్ చేసిన 2300 ఎకరాలు ఎక్కడ ఉన్నాయి మేము అడుగుతున్నాం. ఎలాగా ఉంది మీ భూమి? సెంట్రల్ 400 ఎకరాలు ప్రభుత్వానికి అయితే యూనివర్సిటీ అండర్ లో ఎందుకుంటాయి? యూనివర్సిటీ వాళ్ళ ఎందుకుంటాయి? ప్రభుత్వ భూమిని కదా సార్. ఇప్పుడు మొత్తానికి అయితే చూస్తూనే ఉన్నాం మనం. ఇక్కడ ఎంత మార్చ్ 11 రోజు కరెక్ట్ గా ఆ రోజు ప్రొటెస్ట్ వచ్చింది, జేబీసీలు వచ్చినాయి. మేము అవైలబుల్ లో ఉన్నాం కాబట్టి అందరిని ఆపేసినాం. పక్కడ బందిగా ప్లాన్ చేసిన రేవంత్ రెడ్డి. ఉగాది ఈద్ వచ్చి 2 రోజులు చుట్టీలు వచ్చినాయి. పక్కన ప్లాన్ చేసి ఎవరు లేడు క్యాంపస్ లో. ఆ టైంలో మొత్తం జేబీసీలు వచ్చి చూపించేసారు. కొంతమంది వచ్చారు, అందరు ఇంటికి వెళ్ళిపోయి స్టూడెంట్స్ ఎవరు లేరు, యూనిటీ లేదని చెప్పేసి ఆ టైంలో చూసి మరి ప్లాన్ చేసేసాడు. దొంగ రేవంత్ రెడ్డి దొంగతనం బయట పడుతున్నది మొత్తం. ఏమన్నా అంటే మొత్తం బయోడైవర్సిటీ కాపాడాలి, అట్లా కాపాడాలి అంటూనే ఉంటాడు. కానీ ఇప్పుడు చేసేది ఏం మరి? కానీ రేవంత్ రెడ్డి చెప్తున్నది అంటే హైడ్రా తెచ్చిందే ప్రకృతిని కాపాడడానికి, నేను ఎందుకు అట్లా చేస్తాను? మరి ఎవరు చేస్తున్నారు? మరి ఎవరు హయాంలో చేస్తున్నారు? మరి ఎందుకు ఇప్పటిదాకా రియాక్ట్ కాలే రేవంత్ రెడ్డి? మరి ఇప్పటిదాకా ఇప్పుడు ఇంత అవుతుంది. మరి ఇప్పుడు ఎక్కడ రేవంత్ రెడ్డి న్యూస్ ఛానల్ లేదు, వీసీ కూడా ఇక్కడ లేదు కదా. మరి ఇక్కడ 400 ఎకరాలు వృధాగా ఉంది, హైదరాబాద్ లో డెవలప్ చేస్తామంటారు. వృధాగా ఎందుకుంది సార్? వృధాగా ఎందుకుంటది అది? గిన్నెగా బయోడైవర్సిటీ కల్చర్ నడుస్తూనే ఉన్నది. ఆక్సిజన్ గింతలో ఆక్సిజన్ ఉన్నది చూస్తున్నాం మనం. ఇప్పటికీ ఆక్సిజన్ ఓజోన్ లేయర్ కూలిపోతుంది, మొత్తం చేస్తుంది. చెట్లు పెంచాలి, హరియాతరం చేస్తుంటే అందరూ ఈ ఉన్న చెట్లను మొత్తంగా నాశనం చేస్తే ఇంకేడికెళ్ళి అవుతుంది? హెచ్సియుకి అసలు ఈ భూమితో సంబంధమే లేదు. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా తీర్పిచ్చిందని చెప్తున్న పరిస్థితి. మరి ఏది మరి? ఇంద్రమ్మ రాజ్యం డొనేట్ చేసింది కదా 2300 ఎకర్స్. మరి ఏవి మరి మీ రాజ్యం? మరి ఏమనంటే ఇంద్రమ్మ రాజ్యంలో డెవలప్ అయింది, మొత్తం అయిందంటే ఇదే డెవలప్మెంట్ మీది అన్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి అన్నాడు ఇందాక, కేసీఆర్ మొత్తం ఉన్న ఇంద్రమ్మ రాజ్యం మొత్తం వచ్చింది, డెవలప్ చేసింది అని చెప్పేసి. ఇప్పుడు ఉన్న రాజ్యం ఏం చేస్తుంది మరి? ఇంద్రమ్మ రాజ్యమే కదా. కేసీఆర్ కాంగ్రెస్ వచ్చి ఏం చేస్తున్నది? హెచ్సియు స్టూడెంట్స్ వెనక కొన్ని శక్తులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొన్ని గుంటనక్కలు ఉన్నాయి అంటున్నారు. ఏమండి తెలియదు, ఎవరెవరు ఉన్నారో ఏం చేస్తున్నారో అంత తెలియదు. కానీ మొత్తానికైతే ఇయర్ మొత్తానికైతే చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. బయోడైవర్సిటీ రాత్రి మొత్తం జింకలు, పికాకులు అన్ని ఎంత ఇది సఫర్ అవుతున్నాయి అనేది బయోడైవర్సిటీ మొత్తానికైతే కూలిపోయింది. చాలా వరకు సఫర్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం, జింకలు కూడా చచ్చిపోతున్నాయి. మనం కాపాడుకోవాలి. స్పీషియస్ అనే చాలా స్పీషియస్ ఉన్నాయి కదా. చూస్తున్నారు కదండి మీరు. మొత్తం ఎంత 9 hours నుంచి నిన్న మొత్తం ప్రొటెస్ట్ చేస్తే జైలు పట్టుకోపోయిండ్రు, స్టేషన్ లో పట్టుకోపోయిండ్రు 9 గంటలు. ఎవరు బయటకు కూడా రానేలే, కొట్టిండ్రు, దెబ్బలు లాగినాయి పోరగాళ్ళకి. డిమాండ్ ల్యాండ్ సేవ్ చేయాలి. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, డెవలప్మెంట్ కాదు. చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఏమనంటే ఉస్మానియా మీద పడతారు, ఏమన్నా హెచ్సియు మీద పడతారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ మొత్తం మనకి నీర కల్చర్ ఉన్నది. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఇది ఏప్రిల్ మంత్ ఎండలు ఇంతలా ఉన్నాయి. ఎందుకున్నాయి? ముందు మనకి మే జూన్ వచ్చేదాకా మన ఎండలు వెళ్ళకపోతుండే. ఇట్లా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే ఏడైతుంది సార్? కొంచెం అయితే హార్ష్ గానే ప్రవర్తిస్తున్నారు. ఏమన్నా అంటే ఉండే కాడుకుంటున్నాం, ఏమన్నా మేము డిమాండ్ చేసినాం అంటే ఆపేస్తున్నారు మమ్మల్ని. మేము పోయినాం క్యాంపస్ కి. ఈ రోజు క్యాంపస్ మమ్మల్ని అలో కూడా చేయలే. లోపల మొత్తం కన్స్ట్రక్షన్ అవుతున్నది. అక్కడ నుంచి అందరిని ఎల్లగొట్టేసిండ్రు. చాలా వరకు అయితే చెప్పే కాడికి నీట్గా చెప్పిండ్రు. ఎక్కువ తక్కువ మాట్లాడితే బ్యాన్లు వేసేస్తున్నారు. ల్యాండ్ సేవ్ చేయండి, ఇక్కడ డెవలప్మెంట్ చేసేది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేరే చాలా వరకు మన కాంట్రవర్సీస్ నడుస్తున్నాయి ల్యాండ్ మీద. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని. కానీ మొత్తానికైతే బిలాంగ్స్ హెచ్సియు ల్యాండ్ ఇది మొత్తం నీట్గా ఉండాలనుకుంటున్నాను. ప్రభుత్వం అంటే అన్న ఇప్పుడు స్టూడెంట్స్ ఆస్తులతో వీళ్ళకి ఏం పని అన్న? అమౌంట్ సంపాదించాలంటే ఎన్నో మంచి పనులు చేసేయచ్చు. అక్రమంగా అట్లా సంపాదించడం తప్పన్న మనము ఎప్పుడెక్కడున్నా కూడాను. అంటే అజయ్ ఏమంటున్నారంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పించాలి, అందుకే భూమి సేకరిస్తాం అంటున్నారు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందన్న. ఇప్పుడు ఎంఎన్సీ విప్రో అలాంటి ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఖాళీగా తిరుగుతూ ఉంటారు. అలాంటి పిల్లలకి మంచి జాబ్లు ఇచ్చి మంచి పొజిషన్లు ఉంటాయి. దేనికన్నా ఉంటది కదన్న. పెద్ద కంపెనీలు తేవాలంటే భూమి కావాలి కదా అంటున్నారు. ఆ భూమి అంటే ఇక్కడ కాకపోతే ఎక్కడో అక్కడ ఇదొక్కటే వాళ్ళకి దొరికింది ఏముంటది అన్న ఇక్కడ. మరి ఏం చెప్పదలుచుకున్నావు రేవంత్ రెడ్డి గారికి?
అంటే ఏదైనా ఇక బయట ఎక్కడైనా ట్రై చేసి మంచిగా ఇప్పియమని చెప్పండి. అంటే ఈ భూమి పూర్తిగా గవర్నమెంట్ కి సంబంధించిందేనంట కదా, హెచ్సికి సంబంధం లేదు, సుప్రీంకోర్టు కూడా ఇప్పుడే మాటలు వినిపిస్తా ఉన్నాయి కదా. అవన్నీ ఉట్టి మాటలేనన్న, అన్ని పుకార్లు, అవి ఏముండవన్నా. కావాలని ఇట్లా చేస్తారు. 3 ఏళ్ల నుంచి స్కాలర్షిప్ ఇస్తామని స్కాలర్షిప్ కూడా ఇచ్చింది లేదు, ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తామని అది కూడా చేస్తుంది లేదు. ఎందువల్ల జరుగుతుంది ఇది అర్థం అవ్వట్లేదు. అంటే ప్రభుత్వం ఏమైనా కుట్ర చేస్తుందా ఈ భూముల మీద? ఏదో ఒకటి దొంగ పని లేకుండా ఏదైతే ఉండదు కదన్నా, ఏదో ఒక చేయి ఉండాల్సిందే కదా అటు ఇటు. మీ వెనక ఎవరో నాయకులు ఉండి వాళ్ళు నడిపిస్తున్నారని అంటున్నారు. ఎవరో ఒక నాయకులు లేని ఏది ఉండదన్నా. ఒకసారి నేను కూడా రేవంత్ సార్ ని కలుగుతాం, ఇంటికి వెళ్తే అక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడ లేదమ్మా నువ్వు వెళ్ళిపో, ఏం అవసరం లేదని అన్నారు అన్నమాట. ఎందుకు వెళ్తాం అనుకున్నావు? అంటే నాకు ఏదైనా జాబ్ కానీ ఏదన్నా ఇందిరం మిల్లు కానీ అలాంటివి కావాలనేసి. ఓకే. ఏది లేకుండా వాళ్ళు వెనకాల పంపించేస్తున్నారు. మధ్యలో అటు ఇటు చెప్తా ఉంటారు కదా, వాళ్ళే చెప్తా ఉంటారు ఎక్కువ మీడియేటర్ లాగా అటు ఇటు. అవి లేకుండా ఎన్నిసార్లు ప్రయత్నం చేసుకో రేవంత్ రెడ్డిని కలవడానికి? అంటే 2-3 సార్లు కలిసి ట్రై చేశానన్నా, అవ్వలేదు. ఏమైనా వీలైతే మీ ద్వారా కలిపేయడానికి కొంచెం ట్రై చేయండి అన్న, ఏమనుకోకుండా. రిక్వెస్ట్ చేయి రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి. ఓకే అన్న, చేయండి, చెప్పండి. అదే వీలైతే ఎవరైనా కలిపేయడానికి ట్రై చేయండి భయ్య. నేను మా తమ్ముడు కూడా బ్లైండ్ అన్న. మా తమ్ముడేమో డిగ్రీ 2nd ఇయర్ చదువుతాడు, సిద్ధార్థ కాలేజ్ డిగ్రీ కుకట్పల్లి. ఏదైనా వీలైతే హెల్ప్ చేయండి, కానీ ఇలా అన్నిట్లో నినాదాలు పెట్టుకొని మాట ఇచ్చి తప్పడం అది మంచిది కాదు కదన్న ఎవరికి కూడాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఈ భూములను తీసుకోకుండా వెనక్కి తీసుకోవాలంటున్నారా? అన్ని వెనకాలే తీసుకోవాలన్నా, గొడవ లేకుండా మంచి సపోర్ట్ ఉండాలి. పోలీస్ వాళ్ళకు మంచి సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఉండడానికి ఇల్లు అన్ని సాయం చేయాలన్నా. ఇప్పుడు బీటెక్ అయిపోయి ఎంతో మంది స్టూడెంట్స్ రోడ్ పైన తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి లైఫ్, ఒక మంచి ఆపర్చునిటీస్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మంచి సేఫ్టీ ఉంటుంది కదన్నా అటు ఇటు.